ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ లో మార్కెస్ ఎట్1 లో ఏ ప్లేయర్స్ ఉన్నారో అయితే చూద్దాం. ఇక్కడ ఆ ప్లేయర్స్ ని ఏ టీమ్స్ కొనుక్కోవచ్చో కూడా కొంచెం గెస్ చేద్దాం మనం. సో మార్కెస్ ఎట్1 అంటే ఆక్షన్ లో ఫస్ట్ వచ్చేది ఈ ప్లేయర్స్ అని చెప్పొచ్చు మనం. డెవన్ కాన్వే అయితే ఉన్నాడు, న్యూజిలాండ్ వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ప్రీవియస్ సీజన్స్ లో సిఎస్కే ఆడిండు, చాలా కన్సిస్టెన్సీ గా పర్ఫార్మ్ చేస్తాడు కానీ అంత అటాకింగ్ అయితే ఆడాడు. సో ఇతని కోసం కొన్ని టీమ్స్ అయితే ట్రై చేసే అవకాశం ఉంది. చాలా టీమ్స్ కి వికెట్ కీపర్ బ్యాటర్స్ కావాలి కాబట్టి. అలాగే జేఎఫ్ఏ మూడు ఉన్నాడు, జాక్ ఫ్రేజర్ మెగ్గర్. సో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే లాస్ట్ మెగా ఆక్షన్ లో ఆల్మోస్ట్ 9 crores ప్లస్ పెట్టయితే అతన్ని బై చేసిల్లు, కానీ అతన్ని మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. అటాకింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, కానీ లాస్ట్ సీజన్ లో అంత పర్ఫార్మ్ చేయలేడు. సో కన్సిస్టెన్సీ అయితే ఉండదు కానీ మంచి అటాకింగ్ స్టార్ట్స్ అయితే ఇవ్వగలుగుతాడు అతను. సో అతని కోసం కూడా చాలా టీమ్స్ ట్రై చేసే అవకాశం ఉంది. కేకేఆర్ అతని కోసం వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ లో మోస్ట్ వాంటెడ్ ప్లేయర్ చెప్పుకోవచ్చు కెమెరాన్ గ్రీన్. మిడిల్ ఓవర్స్ లో వచ్చి మంచిగా బ్యాటింగ్ కూడా చేయగలరు, ఓపెనర్ గా కూడా ఆడగలరు. సో ఇతని కోసం చాలా టీమ్స్ వెళ్లే అవకాశం ఉంది. సో కేకేఆర్ దగ్గర, సిఎస్కే దగ్గర చాలా ఎక్కువ పర్స్ ఉంది కాబట్టి ఈ రెండు టీమ్స్ ఎక్కువ పోటీలో ఉండొచ్చు. అలాగే మిగతా టీమ్స్ కూడా ఏం కామ్ గా ఉండవు, ఆ టీమ్స్ కూడా ట్రై చేస్తే ఎస్ఆర్హెచ్ కానీ డీసీ లాంటి టీమ్స్ కూడా. అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా సెట్1 లోనే ఉన్నాడు. లాస్ట్ మెగా ఆక్షన్ లో అయితే అన్సోల్డ్ అయింది అతను. సో ఇప్పుడైతే మంచిగా ఫిట్ గా ఉన్నాడు, మంచిగా డొమెస్టిక్ లో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు డొమెస్టిక్ సీజన్ లో. సో అతని కోసం ఏ టీమ్స్ అయినా ట్రై చేయొచ్చు. మిడిల్ ఆర్డర్ లో ఇండియన్ బ్యాటర్స్ ఎవరికైనా కావాలంటే బ్యాకప్ గా కూడా తీసుకునే అవకాశం ఉంది, లేకుంటే మళ్ళీ అన్సోల్డ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే మరో ప్లేయర్ వచ్చేసి డేవిడ్ మిల్లర్. సో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అలాగే ఫినిషర్ కూడా చెప్పుకోవచ్చు. సో చాలా రేర్ గా ఉంటారు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్. సో ఆక్షన్ లో ఇలాంటి ప్లేయర్స్ కోసం చాలా టీమ్స్ అయితే ట్రై చేస్తాయి. సో చాలా టీమ్స్ కి మిడిల్ ఆర్డర్ లో ప్లేయర్స్ అవసరం ఉన్నారు కాబట్టి జీటీ గానీ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్స్ కూడా ట్రై చేసే అవకాశం ఉంది ఇతని కోసం. అలాగే లాస్ట్ ప్లేయర్ వచ్చేసి పృథ్వీ షా. సో చాలా టాలెంటెడ్ ఇండియన్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కి చాలా సీజన్స్ ఆడిండు, చాలా మంచిగా అటాకింగ్ ఓపెనర్ గా అయితే ఉంటాడు ఇతను. కానీ లాస్ట్ సీజన్ లో అతన్ని ఏ టీం కూడా కొనుక్కోలేదు, అన్సోల్డ్ అయ్యిండు. సో ఫిట్నెస్ ఇష్యూస్ గానీ వాటి వల్ల. సో ఇప్పుడైతే మళ్ళీ అతని కెరీర్ ని రీబిల్డ్ చేసుకుంటుండు, మంచిగా ఫిట్ గా అయితే తయారైంది. ఇప్పుడు డొమెస్టిక్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ 100s అయితే స్కోర్ ఇస్తుండు కాబట్టి అతని కోసం చాలా టీమ్స్ అయితే ట్రై చేసే అవకాశం ఉంది. ఓపెనింగ్ పేర్స్ లో చాలా టీమ్స్ కి రిక్వైర్మెంట్ ఉంది. ఢిల్లీ గానీ కేకేఆర్ ట్రై చేస్తుంది అనుకున్నా, ఎందుకంటే వాళ్ళ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ పృథ్వీ షాని మళ్ళీ రికవర్ చేయాలి, అతని కెరీర్ ని కరెక్ట్ చేయాలని అయితే ఒక పాడ్కాస్ట్ లో చెప్పిండు అతను. సో ఇప్పుడు అతను హెడ్ కోచ్ గా ఉన్నాడు, వాళ్ళకి ఓపెనర్ కూడా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అతన్ని బై చేసి అతని మీద వర్క్ చేసే అవకాశం ఉంది. సో అభిషేక్ నాయర్ మనకు తెలిసిందే, యంగ్ ప్లేయర్స్ ని చాలా బాగా గ్రూమ్ చేస్తాడు, చాలా బాగా కంబ్యాక్ ఇవ్వడానికి కూడా ట్రైనింగ్ అయితే ఉపయోగపడుతుంది. గతంలో దినేష్ కార్తిక్ గానీ, రోహిత్ శర్మ గానీ అతను ట్రైనింగ్ తీసుకున్నారు పర్సనల్ గా. సో ఈ సెట్1 లో ఏ ప్లేయర్స్ ఎక్కువ ప్రైస్ కి వెళ్తారనుకుంటున్నారు, ఏ ప్లేయర్స్ ని ఏ టీమ్స్ కొనుక్కుంటాయి అనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే చెప్పండి. అలాగే నెక్స్ట్ వచ్చి ఐపీఎల్ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం తప్పకుండా మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.